ఇస్తాను కదా అయ్యో అట్లా కోపం నాకు తీసుకుంటానికే ఇంత కోపం ఉంటే ఇష్టానికి ఎంత బాధ ఉండాలి తల్లి రాసించుకో. కాబట్టి మీ అందరికీ 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇల్లు డిసెంబర్ లో ఇస్తున్నామని అక్కడందరినీ మనం చేస్తా ఉన్నాం. తాకట్లు పెట్టేవాడు మరి పంజాబ్ రమ్మని తాకట్లు పెట్టించుకుంటున్నాం. మామూలు ఓటు వేసుకున్న తాకట్లు పెట్టమని పెట్టారా? ఓటు ఎందుకు వేపించుకున్నారు? ఆ రోజు ఓటు వేపించుకున్నారు. ఇల్లు అంటున్నారు. ఇవాళ చోట్లు పెంచి పేదవాళ్ళకి అన్నారు. మమ్మల్ని కట్టుకోండి మేము ఇస్తామన్నారు. మరి మేము గట్టి సంవత్సరం అవుతుంది. రేపు మాకు ఇల్లు ఇస్తారా? గట్టి సంవత్సరం అవుతుంది. మరి పేట కావాలంటే ఎలా వచ్చిందా? ఇల్లు పడేది మన పేట ఏమన్నాడు? కట్టుకోండి ఇప్పుడు మన ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కమ్ములు గిల్లు ఇప్పిస్తాయి అన్నాడు. మరి ఆయన చూస్తాను గిల్లు కట్టినా మరి గిల్లు ఇప్పిస్తారా? ఇలా ఫ్లాట్ చూపించుకోండి గిల్లు ఇప్పిస్తారా? ఇంటికి వెళ్ళిపోచ్చాడు. మాకు ఎవరు ఇప్పిస్తారు ఇలా ఇల్లు? మేము పేదవాళ్ళం. మరి అప్ప సభ్యులు 50 లక్షలు అప్పు అయింది మాకు. రెండు ఇస్తారా? మరి అదే కేసీఆర్ ఇచ్చిందేగా కులం బంగారం అని చెప్పింది కాబట్టి ఇలా అడుగుతాడు. అది ఏది రుణమాఫీ చేసింది చేసినోడు అందరూ పేదోడు సాధోడు అని అందరికీ ఓటు వేయించుకోరా? ఓటు ఇలా వాడు మేము